కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మీ. థ్యాంక్స్ లాట్. ఎనీవేస్ మా కేకేఆర్ బ్యాటింగ్ గురించి చెప్పాలంటే ఇది మా దాంట్లో ఇద్దరు చాలా బాగా ఆడారు. కెప్టెన్ వచ్చేసి రహానే అమేజింగ్ ఆఫ్ ది స్పెషల్ హాఫ్ సెంచరీ చేశాడు. నరేన్ లాస్ట్ ఇయర్ వాలిబీ ప్లేయర్ గా నిలిచాడు. అదే ఫ్లో కనుక కంటిన్యూ అయ్యి ఉంటే ఈసారి కూడా వాలిబీ ప్లేయర్ గా నిలుస్తాడు. కానీ మా 10 ఓవర్స్ కి 100 రన్స్ చేసినప్పుడు జనరల్ గా మనం అందరం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 20 రన్స్ కి 200 క్రాస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ సెకండ్ హాఫ్ లో మన బ్రిలియంట్ బౌలర్స్ ఆర్సీబీ వాళ్ళు మ్యాచ్ మొత్తం కంట్రోల్ తెచ్చుకొని కునాల్ పాండ్యా 3 వికెట్స్ తీయడం వల్ల మ్యాచ్ మొత్తం కంట్రోల్ అయ్యి స్ట్రైక్ రేట్ పడిపోయింది. రన్ 175 వరకు నిలిచిపోయింది. ఎగ్జాక్ట్లీ. మా ఆర్సీబీ బ్యాటింగ్ కూడా ఎలా ఉందంటే ఫుల్ అటాక్. సాల్ట్ హాఫ్ సెంచరీ చేశాడు, కోహ్లీ ఒక హాఫ్ సెంచరీ చేశాడు, ఇద్దరు అటాక్ చేశాడు. దాని తర్వాత పడిదర్ కూడా అటాకే చేశాడు. సో కేకేఆర్ బౌలర్స్ అయినా సునీల్ నారాయణ కానీ లేకపోతే వరుణ్ గానీ వాళ్ళ స్పిన్ అనేది వర్కౌట్ అవ్వలేదు ఈ మ్యాచ్ లో. ఒకవేళ వర్కౌట్ అయ్యింటే అది కూడా కొంచెం థ్రిల్లింగ్ మ్యాచ్ లాగా అయ్యింది. ఐపీఎల్ అంటేనే థ్రిల్లింగ్ ఉండేది. బట్ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి అది వన్ సైడ్ ఆర్సీబీ గెలిచేస్తుందని తెలిసిపోయింది ఈజీగా. సో ఎనీవే ఫస్ట్ ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ గెలిచినందుకు ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. సో మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి మళ్ళీ మేము కలుస్తాం. దిస్ ఈస్ అవర్ ఫస్ట్ మ్యాచ్ రివ్యూ. ప్లీజ్ సపోర్ట్ us, please subscribe, share, like. Thank you.